గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఒక చమురు నౌక మీద అయితే దాడి జరిగింది. ఈ దాడి ఇరాన్ నుంచే వచ్చినట్లుగా అయితే అనుమానిస్తున్నారు గానీ స్పష్టత అయితే ఇవ్వడం లేదు. ఈ దాడిలో మొత్తం 22 మంది ఉంటే అందులో ఒక భారతీయుడు చనిపోయాడు. మరో 16 మంది భారతీయుల్ని రక్షించారు. అలాగే 4 బంగ్లాదేశీయులు, ఒక ఉక్రెయిన్ వ్యక్తి అయితే ఉన్నారు. మొత్తం ఈ 21 మందిని ఇంకొక కమర్షియల్ వార్డులోకి అయితే ఎక్కించామని చెప్పింది ఒమన్‌కి చెందినటువంటి ఒక మీడియా సంస్థలోనైతే ఈ న్యూస్ వచ్చింది. ఒమన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే ఆ భారతీయుల్ని రక్షించలేకపోయాము. ఆ ప్రధానమైనటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దాడితో. ఇది బోటు డ్రోన్తో దాడి చేసినట్లుగా అయితే ఒమన్ చెప్తుంది. దాంతో ఆ మంటల్లో అతను కాలిపోయి చనిపోయాడంట. సో అతన్ని రక్షించలేకపోయాం, మిగతా 21 మందిని అయితే రక్షించామని ఒమన్ చెప్తుంది. సో ఇంకా ఇది ఇరాన్ చేసిందా లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఏమైనా పొరపాటున ఈ యొక్క నౌక మీద పడిందో తెలియదు కానీ 60,000 మెట్రిక్ టన్నుల చమురు ఇందులో ఉంది. సో ఈ చమురు వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు ఈ యొక్క దాడి అయితే జరిగింది.